సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు బాబాగారు మనకి ఏం చెప్తున్నారంటే, బాధలు అనేవి నీకు ఉన్నాయని ఎప్పుడు కూడా బాధపడవద్దు. బాధలు కష్టాలు అనేవి గాలి లాంటివి, అవి లేని చోటంటూ ఉండనే ఉండదు. నీకు ఒక్కనికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడిపోతున్నావు కదా బిడ్డ, అలా బాధపడవద్దు. చాలామంది అందులో ఉండి ఈత కొడుతున్న వారే. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకుంటే నీకు ఎలాంటి మన కష్టమో ఉండదు. నీకు ఏదో ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు కష్టకాలం వచ్చింది అని బాధపడుతూ కూర్చుంటే వాటిని ఎలా దాటుతావు? ఇప్పుడే నువ్వు నిరుత్సాహపడిపోతే నువ్వు ఆనందం అనే చివరి వరకు ఎలా వెళ్ళగలవు చెప్పు? 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు అనేవి మర్చిపో, బాధలు అనేది మర్చిపో, సంతోషంగా ఉండు. నలుగురిలో ఉన్నప్పుడు నవ్వటం నేర్చుకో, ఆనందం అయిన వాళ్ళతో పంచుకో. కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో. చేసేది తప్పని తెలిస్తే అలవాట్లు మార్చుకో. నీకు గతంలో జరిగిన గాయాలు అవన్నీ కూడా మర్చిపో. ముందున్న గమ్యాన్ని మాత్రం చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో నువ్వు గెలవక తప్పదు. గెలవాలి అంటే యుద్ధం చేయక తప్పదు. ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడూ గుర్తుంచుకో తల్లి. ఇక నువ్వు చేసే ఏ ప్రయత్నం కూడా వృధా అనేదే కాదు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నానికి, ప్రతి కర్మకు ఫలితం అనేది తప్పకుండా ఉంటుంది. అది నువ్వు మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం. కాబట్టి నీకు జీవితం ఎలా ఉంటుందో నీ చేతుల్లోనే ఉంటుంది. ఏ శక్తి అయితే నిన్ను సృష్టించిందో ఆ శక్తి నీవు చేయవలసిన పనులన్నిటినీ చేసేలా చేస్తుంది. అదే భగవంతుడు. కాబట్టి భగవంతుడి మీద నమ్మకం ఎప్పుడూ ఉంచుకో. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనసు చేత చేయబడతాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనవి. కాబట్టి భగవంతుడి సందేశమైన ఆ ధ్యానం నీకు కష్టాల నుంచి బయటపడి నీ మనసును ప్రశాంతంగా ఉంచేలా చేస్తుంది. నీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, నీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా ఇదంతా నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి అని గుర్తుంచుకో. నీ శరీరం మరణించిన తర్వాత ఏదైనా సరే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు. నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయటానికి ఈ చిన్న చిన్న కష్టాలనేవి వస్తూ ఉంటాయి తల్లి. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. దానిని నువ్వు అంగీకరించలేక ఆలోచించి నీ మనసును ఎన్నో సమస్యలలో ఇరికించుకుంటున్నావు. ఎంతో ఒత్తిడిని, అలజడిని ఏర్పరచుకుంటున్నావు. వీటన్నిటినీ వదిలి అన్నిటినీ అంగీకరిస్తూ నీ ఎదుట ఏ పనైతే ఉందో దానిని మనస్ఫూర్తిగా చేస్తూ, ఎవరి స్వేచ్ఛ వారికిస్తూ, ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ, ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా ఉండేదే భగవంతుని ఆరాధన. కాబట్టి నువ్వు ప్రశాంతంగా భగవంతుని ఆరాధనలో ఉండు. ఖచ్చితంగా నీ మనసు నెమ్మదిగా ఉంటుంది. ఏ కర్మలను అనుభవించడం కోసం ఈ దేహం లభించిందో వాటిని అనుభవించే తీరాలి. వాటిని వదిలివేయడం అనేది వ్యక్తి యొక్క ఇష్టాల మీద ఏమాత్రం కూడా ఆధారపడి ఉండదు. ఒక మారేడు చెట్టుకి ప్రదక్షిణలు చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణలు చేసినట్లు. మారేడు అంటే మహారాజు అని అర్థం, అంటే పరిపాలకుడు అని అర్థం. అంటే ఈశ్వరుని ప్రతిరూపంగా ఒక చెట్టుకు నువ్వు ప్రదక్షిణలు చేస్తే ఈశ్వరుడిని తిరిగి నువ్వు కైలాసాన్నే తిరిగినంత ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఒక మారేడు చెట్టుకే అలా పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అందుకే ఆ శివుడికి ఆ మారేడు ఆకులతో ఎంతగానో పూజిస్తూ ఉంటారు. అలాంటిది నువ్వు భగవంతుణ్ణే స్మరణ చేస్తూ భగవంతుని ధ్యానంలో ఉంటే నీకు ఇంకా ఎంత మంచి అదృష్టం వస్తుంది చెప్పు. ప్రతి ప్రాణిని దాని ప్రారబ్ధం ప్రకారం సృష్టికర్త అయిన ఈశ్వరుడు నడిపిస్తూ ఉంటాడు. ఎంత ప్రయత్నించినా సరే జరిగినది జరగదు. నివారించటానికి ఎంత ప్రయత్నించినా సరే జరగనున్నది జరగకుండా మానదు. దీనికి తిరిగే లేదు. అందువల్ల అన్నిటికైనా శ్రేష్టమైన పద్ధతి ఏంటో తెలుసా? మౌనంగా ఉండడం. మౌనంగా ఉంటే ప్రతి ఒక్క
సమస్యకు పరిష్కారం తప్పగా ఉంటుంది. నీలో భగవంతుని స్మరించావు అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు, అనుగ్రహమే భగవంతుడు. ఈ విషయాన్ని నువ్వు తప్పక తెలుసుకోవాలి. నీకు ఎంత కావాలో అంత తిను. ఎంత తిని శరీరాన్ని పెంచి ఏమి చేయాలి చెప్పు? అది కాకుండా శరీరంలో ఎన్నో వ్యాధులు ఉంటాయి. ఆహారం ఎక్కువైన కొలది వాటికి బలం ఎక్కువవుతుంది. తగిన మోతాదులో తింటేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఆశలు అనేవి కూడా నీకు ఆహారం లాంటివే. ఆశలు ఎక్కువైతే సమస్యలు ఎక్కువ అవుతాయి. నీకు ఆహారం ఎక్కువైతే శరీరం వ్యాధులకు ఎలా ఇదవుతుందో అలాగే నీకు ఎక్కువ ఆశలు కోరికలు ఎక్కువైపోయాయి అనుకో, సమస్యలు బాధలు ఎక్కువవుతాయి. నీ మనసులోని తలంపులు అంటే నీ ఆలోచనలు నిన్ను భయపెట్టేవిగా ఉండొచ్చు. ఒక్కొక్కసారి పరిసరాల నుంచి పారిపోయేలా అనిపించవచ్చు. నిజానికి అవన్నీ పేకమేడలే బిడ్డ. వాటిని బలమైన పునాది లేదు. ఈ విషయాన్ని నువ్వు గ్రహించావనుకో, వాటి మీద నుంచి దృష్టి మళ్లిస్తే వాటంతటా అవే కుప్పకూలిపోతాయి. కాబట్టి సమస్యలనే వేటికి పునాది అనేది లేదు. అవి ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోతాయి. త్వరగా ఒక్క మాట తల్లి, మానవత్వం అనేది ఒక సముద్రం లాంటిది. సముద్రంలో కొన్ని నీటి బిందువులు మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉండదు కదా. అలా అనుకోవడం పొరపాటే. అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు. మానవత్వం మనిషికి ఎంతో అదృష్టాన్ని, భగవంతుని ఆదరణను లభిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.